by Skybeam Solutions. I'm Mridula Niharika. వెల్కమ్ టు ఇన్స్పైర్ డాట్ అండ్ పవర్ బై స్కైబిమ్ సొల్యూషన్స్. ఇవాళ మనతో ఉన్నారు భార్గవ్ గారు. భార్గవ్ గారు నమస్తే అండి. నిహారిక చెప్పండి. నమస్తే సార్, మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సార్. Yeah. సార్, మీ గురించి మేము కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాము. సో మీ స్కూలింగ్ అండ్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ జరిగింది సార్? నా స్కూలింగ్ శ్రీనివాస పబ్లిక్ స్కూల్ అని పెదనందిపాడు అని గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఒక విలేజ్ ఉందమ్మా. ఆ పర్టికులర్ విలేజ్ లో శ్రీనివాస పబ్లిక్ స్కూల్లో నేను ఎల్కేజీ నుంచి 10th క్లాస్ దాకా అక్కడే చదివాను. తర్వాత శ్రీ చైతన్య ఐఐటి అకాడమీ, సో మాతోనే శ్రీ చైతన్య వాళ్ళు ఫస్ట్ ఐఐటి అకాడమీ స్టార్ట్ చేశారు. సో శ్రీ చైతన్య ఐఐటి అకాడమీలో ఇంటర్మీడియట్ చదివాను. తర్వాత గ్రాడ్యుయేషన్ కేఎల్సి ఆర్ కేఎల్ యూనివర్సిటీ, దాంట్లో గ్రాడ్యుయేషన్ చేశాను, బీటెక్. ఓకే సార్, అసలు మీకు బిజినెస్ ఇలా చేయాలి అని చెప్పి ఐడియా మీకు ఎలా వచ్చింది సార్? ఎవ్రీ ఐడియా కమ్స్ విత్ ఏ ప్రాబ్లం. ఒకటి నేను గమనించింది ఏంటంటే, లైక్ చిన్నప్పుడు స్కూలింగ్ నుంచి కూడా, అంటే యాక్చువల్లీ ఐఎమ్ టాపర్ ఇన్ మై అకాడమిక్స్. మా క్లాస్ లో కూడా నేను టాపర్ గా ఉండేవాడిని. అండ్ నా క్లాస్ అంటే చాలా ఇష్టం కూడా. అంటే ఐ లైక్ హీరింగ్ క్లాసెస్. ఎప్పుడు కూడా క్లాస్ బంక్ చేయాలని ఎప్పుడు అనుకునేవాడిని కాదు. అండ్ రేదర్ ఇంకా నాకు ఎప్పుడైనా ఫేవర్ వచ్చి ఏదైనా క్లాస్ అటెండ్ చేయలేకపోతే చాలా బాధేసేది. అంటే అయ్యో నేను ఈ రోజు క్లాస్ వెళ్ళలేకపోతున్నానని బాధ, అంటే ఫేవర్ వల్ల పడే బాధ కంటే కూడా క్లాస్ వెళ్ళలేకపోతానని బాధ ఎక్కువ ఉండేది నాకు. అండ్ మా టీచర్స్ కూడా దేవర్ సో లవింగ్ టువర్డ్స్ మీ దట్ నేను రాకపోతే క్లాసులు కూడా చెప్పేవాళ్ళు కాదు. సో అంతగా అకాడమిక్స్ లో స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ, అండ్ ఈవెన్ దో ఐ ఎంజాయ్ క్లాసెస్, బట్ చిన్నప్పుడు స్కూల్లోనే లైక్ ఐ లైక్ ఈవెంట్స్ అనమాట. అంటే కాంపిటీషన్స్ ఏం చేయాలని చాలా ఇంట్రెస్ట్. సో రైట్ ఫ్రమ్ మై 4th క్లాస్ నుంచి నేను ఎలక్యూషన్స్, లైక్ డిబేట్స్, తర్వాత క్విజ్, డ్రామాస్ ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని. అండ్ ఆల్మోస్ట్ నేను 6th క్లాస్ నుంచే నా ఓన్ గా డ్రామాలు రాసి డైరెక్ట్ చేసి డ్రామాస్ ప్రెజెంట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత లైక్ మాది కొంచెం కమ్యూనిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్న ప్లేస్. సో మాకు రెగ్యులర్ గా ఈ గ్రంథాలయం కానీ వీటిలో చాలా క్విజ్లు, లైక్ ఎలక్యూషన్స్ అవి జరుగుతూ ఉండేవి. వాటిలో నేను బాగా పార్టిసిపేట్ చేసేవాడిని. అంటే ఇంకెక్కడ గుంటూరు జిల్లాలో ఎక్కడ జరిగినా సరే ఈనాడు న్యూస్ పేపర్ లో చూసి వెళ్తూ ఉండేవాడిని. సో అప్పుడు నేను గమనించినటువంటి ఒక పాయింట్ ఏంటంటే, ఈవెన్ దో నేను అకాడమిక్ టాపర్ అయినప్పటికీ, ఈవెన్ దో టీచర్స్ నన్ను ఇష్టపడినప్పటికీ, నాకు పాఠాలంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా, నేను క్లాస్ లో పాఠాలు వినే టైం కంటే, అంటే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ కంటే కూడా మోర్ జాయ్ ఐ యూస్ టు గెట్ ఎట్ ఒక ఎలక్యూషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఒక డ్రామా వేస్తున్నప్పుడు చాలా ఎక్కువ జాయ్ ఉండేది. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు నా గురించి అంత డీటెయిల్ చెప్పానంటే, చాలా మందికి ఒక పాయింట్ ఏంటంటే, ఈ యాక్టివిటీస్ కి ఎవరు వెళ్తారంటే అకాడమిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, టైం పాస్ చేసే వాళ్ళు సాధారణంగా వీటిని ఇష్టపడతారు అనుకుంటారు. బట్ నాకు అకాడమిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. క్లాస్ రూమ్ లో మంచి గౌరవం ఉంది. టీచర్స్ నేనంటే చాలా ఇష్టం, నాకు టీచర్స్ అంటే ఇష్టం. బట్ స్టిల్ నేను గమనించిన ఒక పాయింట్ ఏంటంటే, ఐ యూస్ టు ఫైండ్ మోర్ జాయ్ అండ్ మోర్ లెర్నింగ్ ఇన్ ది యాక్టివిటీస్ అనమాట. సో అది ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది తెలిసిందే కదా. శ్రీ చైతన్యకి వెళ్ళాక అక్కడ మనకి ఎక్కువ టైం ఉండదు చదవడానికి, అంటే లైక్ యాక్టివిటీస్ చేయడానికి. బట్ స్టిల్ దాంట్లో కూడా నేను ఎత్తుక్కునేవాడిని. అంటే సండేస్ వస్తే అవుటింగ్కి వెళ్ళకుండా అక్కడ కూర్చొని అక్కడ ఏదైనా పెయింటింగ్స్ గీయటం, లైక్ అక్కడ కూడా యాక్టివిటీస్ చేయడం లాంటి చేసేవాడిని. శ్రీ చైతన్య ఒకే ఒక ఫెస్టివల్ 2 years లో చేసేది, అది టీచర్స్ డే. సో నేను ఆ టీచర్స్ డే కూడా మాది ఐఐటి క్యాంపస్ అవడం వల్ల మాకు తక్కువ టైం ఇస్తారు. ఆ తక్కువ టైంలో నేను ఒక పంచతంత్ర స్టోరీని డైరెక్ట్ చేసి దాన్ని, తర్వాత ఏకలవ్య ద్రోణాచార్య డ్రామాని 2 డ్రామాలు నేను వేసాను అనమాట. ఇది జస్ట్ ఒక 1 day టైంలో, బికాస్ దట్ షోస్ మై యాక్టివిటీ ప్యాషన్. అండ్ తర్వాత కేఎల్సికి వచ్చాక కూడా లైక్ అంటే మై డ్రీమ్ వాజ్ టు బీ ఇన్ టు ఐఐటీస్. అన్ఫార్చునేట్లీ నేను జస్ట్ కొన్ని తక్కువ మార్క్స్ తో నేను ఐ మిస్డ్ బీయింగ్ ఇన్ టు ఐఐటీస్. సో కేఎల్యూకి వచ్చాక నాకు లైఫ్ మొనోటనస్ గా అనిపించింది. అంటే ఇట్లాగా, అంటే చిన్నప్పటి నుంచి అంటే గోల్ ఇంతేనా, లైఫ్ గోల్ ఇంతేనా, చదువుకోవడం, మార్కులు తెచ్చుకోవడం, టాపర్ అవ్వడం, లేదా గోల్డ్ మెడల్స్ తెచ్చుకోవడం ఇంతేనా, ఇంకంటే లైఫ్ ఏం జోష్ ఉండదా అని కేఎల్యూలో తెలిసిందేగా మీకు, లైక్ మనకి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఎక్కువ ఉండేవి. అప్పుడు ఒక యాక్టివిటీస్ ఉంటే బాగుంటది, యాక్టివిటీ ఎన్విరాన్మెంట్ బాగుంటది అని రియలైజ్ అయ్యి, రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఇయర్ ఆఫ్ కేఎల్యూ నుంచే నేను ఐ యూస్ టు గో టు వేరియస్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ అనమాట. నా ఫస్ట్ 2 years లోనే ఐ హావ్ బీన్ టు అరౌండ్ 90 నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ కల్చరల్ అండ్ లిటరరీ ఫెస్టివల్స్కి వెళ్ళి వాటిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఫస్ట్ 2 years లో. అప్పుడు ఐ కేమ్ టు నో బ్రాడ్ వరల్డ్.
అండ్ తర్వాత దాంట్లో భాగంగా ఐ హావ్ బీన్ టు ఐఐటి. సో ఐఐటికి వెళ్ళాక ఐఐటి మద్రాస్లో సారంగ్ అని ఒక కల్చరల్ ఫెస్టివల్ ఉందన్నమాట. సో దాంట్లో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు దట్ చేంజ్ మై లైఫ్. ఓకే. సో చాలా తక్కువ మంది ఉంటారు సార్. అంటే కాన్సంట్రేట్ చేస్తే ఓన్లీ స్టడీస్ కాన్సంట్రేట్ చేస్తారు, లేకపోతే ఈవెంట్స్ కాన్సంట్రేట్ చేస్తారు. బట్ యూ మేనేజ్డ్ బోత్ ద థింగ్స్. వెరీ నైస్ సార్. అండ్ ఇంకొకటి, కేఎల్ఈ వల్ల మీకు ఐడియా వచ్చిందంటారా? అంటే ఇనిషియేషన్ కేఎల్ఈ వల్ల జరిగిందంటారా? అంటే యా, ఇనిషియేషన్ కేఎల్ఈలో జరిగింది. యా. ఓకే సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ జిజ్ఞాసా సార్? అండ్ అందులో మనం ఏం చేస్తాము జిజ్ఞాసాలో? వాట్ ఆర్ ద యాక్టివిటీస్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇన్ జిజ్ఞాసా? Yeah, the purpose of Jignasa is, so Jignasa is a private limited company wherein we are working to build an entrepreneurial ecosystem in arts, culture and heritage. So fifth generation of industrial revolution might happen in entertainment. So as a part of our responsibility, so we are trying to build an entrepreneurial ecosystem with arts, culture and heritage as medium in non-cinematic areas. So we are striving for both capacity and skill building, and also marketing of various traditional and folk art forms of India and world to the present generations. So this is the prime object of Jignasa. So as a part of it, we are also accomplishing another task, that is we want to build a wonderful activity platforms, since activity is the 21st century powerful learning tool. So we want to make a wonderful activity platforms through various events, like be it integration camps, be it organizing festivals, be it organizing events, be it organizing tech tours, be it organizing going to cross cultural interactions. So through be it organizing Yosabas. So through multiple platforms, through multiple mediums of arts and culture, through various styles such as dance, drama, music, literary, speaking, writing, through arts and crafts. So through various styles, so we want to ensure and build a system of joyful learning. So that is the objective we want to make out through Jignasa. Okay sir. Sir, how did you manage to get investors? As of now, Jignasa has no investors, ma. So we are generating revenue based on the occasions to various projects we do, and we are managing. So we don't have investors as of now for Jignasa. Okay sir. So what is the composition of your present team? What is the Composition of your present team? How did you develop your team? Yeah, composition of present team? So much of my team I got from the student activity centers. I operate in various engineering colleges. So through Jignasa, we operate student activity centers in almost on all the leading professional engineering colleges of Andhra Pradesh state. So there, like I used to get very good active student activity leaders. So they are the part of our team, and also we have like 5 employees working for Jignasa. So these employees also, once they are student activity leaders in their education time, post that they have been to corporate fields, and like me, they could not find much joy in software MNCs, and they had quit their jobs and they joined Jignasa, working for this particular revolution. Okay sir. So how wider is the market of your enterprise at present? Yeah, as of now, like we are strong in 2 states, that is Andhra Pradesh and Telangana. We are getting multiple opportunities to expand across India. So in the coming 6 months, we are going to the pan-Indian market. At the same time, we are also building online. This COVID has given us an opportunity to look towards building virtual activity platforms. So we are also focusing on building virtual activity platforms wherein we would be touching people across the globe. Okay sir. So చాలా ఇంటర్ఫేసెస్ ఉంటాయి మనకి. అండ్ వాట్ ఈస్ ద ఫీచర్స్ దట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ జిజ్ఞాసా? అంటే జిజ్ఞాసా దానికి ఎలా డిఫరెంట్ గా ఉంది అన్నిటికంటే? అన్ని ఎంటర్ప్రైజ్ కంటే జిజ్ఞాసా డిఫరెంట్ అని ఎలా చెప్తారు? Yeah, that's what. So నేను జిగ్నాసా స్టార్ట్ చేసినప్పుడే ఒకటే క్వశ్చన్ తో ఐ ఆల్వేస్ డూ అమ్మా, వై ఓన్లీ మీ? అంటే వై సమ్ క్లయింట్ ఆర్ సమ్ స్టేక్ హోల్డర్, సమ్వన్ షుడ్ ఆప్ట్ మీ. సో దిస్ ఈస్ ద క్వశ్చన్.
first put to myself before starting any activity or anything. So for that, why only me, I focus the unique selling point. The unique selling point is with rich experience, almost 8 to 10 years of experience in student activities across the country, not just from a single place. So I have worked with the student gymkhanas of IITs, student gymkhanas of IIMs, and student gymkhanas of allied education institutions like JNTU, Banaras Hindu University, JNU Delhi, BIMTech. So like that. So I have got very good network across the country, organizing with across student active centers in different initiatives, and also my a very good knowledge base. So we were into much of the research on the traditional arts, culture, and heritage of India. So from the past 7 years, we are doing elaborate research. Is simultaneously, along with building our activity platforms, we are simultaneously doing very good research and development in the traditional arts and arts, culture, and heritage of India. So we have worked with many leading cultural groups across India and also with various governments. So I think knowledge on arts, culture, and heritage is one differentiating element for Jignasa from all of us, from all others. Okay, sir, that's nice. And how do you ensure your customer satisfaction? Predominantly, right now, our customers are colleges and customers are governments. So the customer, various government departments indeed. So we ensure customer satisfaction through creativity and innovation. So whatever projects or whatever initiatives we take up, we don't just do the bandwagon way. We try to do it in a more creative, innovative way, and also on an impacting way. So we just don't want to do things for namesake. As I have said earlier, we just don't do activities or events for program sake. We do for progress sake. So we try to imbibe that element of knowledge, element of impact in whatever activities we do. So that is ensuring good customer satisfaction. And another aspect is we don't charge much because unfortunately American all the enterprise we are implementing the American business models. That is, I'll give it with a simple example. The way of making 1,000 rupees profit is we can get 10 hundreds, that is 100 rupees profit from 10 customers, and we can make it to 1,000. And we can also get 10 rupees profit from 100 customers, then also we can make it to 1,000 rupees. So American model is they always target on elite customers. So they make very good margin. They do very good branding and packaging and all this stuff. They maintain very good margins, and they'll get 10 hundreds and they make 1,000. But due to much of when we see countries, third world countries like India, Brazil, and China, so we have much of the population and much of the population in middle class. So we need to go with a different business model altogether while we're dealing with countries like India. So since my startup is mainly focused on India and Indian arts, so I want to come up with a business model wherein we get 100 tens. So I don't want much margins in profits. I just want 10 rupees profit that to sustain, and 100 tens I want to make it 1,000. So that is my business model. So that is unique thing wherein customers also get clients, my customers will get satisfaction that I'm offering premium services at preferable low cost. Very nice, sir. So, what was your key driving force to become an entrepreneur? Yeah, actually I don't since hailing from a communistic region and since right from my childhood involving in so many communistic debates and reading so much of communist literature at the early childhood itself, I have strong views of socialism and communism in my days of graduation, and I never want to become an entrepreneur during my graduation. I used to hate entrepreneurship, rather to say I want to be a civil servant during my graduation. Okay. But due to the guidance of various prominent teachers and guidance of many of my intellectual friends during my working with TCS in MNC, I changed my vision from being a civil servant to be an entrepreneur. So in 21st century, I could see that if you want to do any sustainable social impact, you need to build an enterprise. But one
difference from me from many of the enterprises is my first priority is building or creating impact in arts, culture and heritage, or engaging people in arts, culture and heritage. So that is my priority one. To accomplish this priority one, I need to have the priority two, that is money. So that's why I become an enterprise and I'm an entrepreneur. But initially, Jignasa was not an enterprise. Jignasa was a society. So my objective was to engage people across the globe in arts, culture, and heritage, and to engage students across the world in various arts, culture, literature-based clubs. So that is my objective. But later on in the part of my journey, I came to know that to build a sustainable and a scalable model, so we need to have sufficient financial resources. That can happen only through building an enterprise. So Jignasa then became a company in 2016. So now Jignasa is a company. So through enterprise, again I'm saying our priority one is to engage people across the world in arts, culture, and heritage for their entertainment and education purposes. So for that we need money. So to us, the priority two is money. So right now, I am saying that rather than hating being an entrepreneur, I'm promoting people to be entrepreneur, because the world is due to severe unemployment and severe scarcity of jobs. World is in deep search of large number, not just hundreds of entrepreneurs. I say lakhs of entrepreneurs. So I suggest and I welcome and I try to inspire many of the students not to be job seekers rather than job providers. ఓకే సార్. సో ఈ బిజినెస్ కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ రిస్క్ తో కూడిన టాస్క్స్. సో వాట్ మోటివేటెడ్ ఆర్ హెల్ప్ యూ టు టేక్ దిస్ స్టెప్? దట్స్ వాట్ చిన్నప్పుడు మనకి అంటే లైక్ స్టేట్ సిలబస్ చదివిన అందరూ కూడా ఈ లెసన్ చదివి ఉండొచ్చు. ద రోడ్ నాట్ టేకెన్ అని రాబర్ట్ ఫాస్ట్ క్లాస్ లెసన్. రోడ్ నాట్ టేకెన్ లో లైఫ్ ఎప్పుడు కూడా మనకి 2 వేస్ ఇస్తుంది. ఒకటి క్లియర్ గా అందరూ వాక్ చేస్తున్నటువంటి పాత్, వేరీ పాత్, కంఫర్టబుల్ పాత్. రెండో పాత్ వచ్చేసరికి అసలు కనీసం దారిందో కూడా తెలియదు, అన్ని ముళ్ళ కంపలు అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో అసలు దారిందో కూడా తెలియదు ఆ పాత్ అనమాట. సో లైఫ్ ఎప్పుడు మనం 2 పాత్స్ చూస్ చేసుకోవాలి. దాంట్లో రాబర్ట్ ఫ్రాస్ట్ అంటాడు, నేను ఐ చూస్ ది అన్వాక్డ్ పాత్. సో అన్వాక్డ్ అండ్ లెస్ ట్రావెల్డ్ పాత్, బికాస్ ఐ కెన్ బి ద పాత్ ఫౌండర్ అండ్ పాత్ ఫౌండర్ అని చెప్తారనమాట దాంట్లో. సో ఆ రోడ్ నాట్ టేకెన్ లానే నేను కూడా చిన్నప్పటి నుంచి కూడా ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గో ఇన్ ఏ కన్వెన్షనల్ అండ్ కంఫర్టబుల్ వేస్. అంటే ఐ నెవర్ లైక్ టు స్టే ఇన్ కంఫర్ట్ జోన్స్. నాకు చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ ది స్ట్రాంగ్ అర్జ్ ఆఫ్ టేకింగ్ రిస్క్స్ అండ్ అడ్వెంచర్స్. సో అడ్వెంచర్స్ అండ్ రిస్క్ అనేది లైఫ్ లో కంటిన్యూస్ గా ఉండాలని నాకు ఇష్టం. అండ్ ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ సచ్ రిస్క్ అనమాట. నేను చాలా హ్యాపీగా ఉంటాను దాంట్లో. చిన్నప్పటి నుంచి మై లైఫ్ వాజ్ ఆల్సో లైక్ దాట్, ఏ రోలర్ కాస్టర్ ఆఫ్ అడ్వెంచర్స్ అండ్ రిస్క్. సో లైక్ దాట్ ఇప్పుడు కూడా నేను జిజ్ఞాసాలో కూడా ఐ లవ్ అంటే నాట్ దట్ ఐ డోంట్ feel trouble taking this, rather than saying that I love taking this, because I can be the path founder and light bearer for many to walk in future. మీరు చెప్పారు మీరు చాలా మంచిగా టాపర్ అండ్ స్టడీస్ లో ఇంట్రెస్ట్ అని. అప్పుడు చదువుకున్న ఇంగ్లీష్ లో రోడ్ నాట్ టేకెన్ మీకు గుర్తుందంటేనే నేను లైక్ ఐ వాస్ సర్ప్రైజ్డ్ ఇప్పుడు. సో వెరీ నైస్ సార్. అండ్ వాట్ ఆర్ ద మిస్టేక్స్ యూ హ్యావ్ మేడ్ along sir? Yeah, mistakes is that's what since it's an enterprise, like one big mistake what I made is I don't, అంటే నాకు అంత గొప్ప మార్కెటింగ్ స్కిల్స్ లేవన్నమాట. అంటే ఐఎమ్ ఏ వెరీ గుడ్ స్ట్రాటజీ ప్లానర్ ఇన్ మార్కెటింగ్. అంటే ఎట్లా ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎట్లా చెప్తే ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవచ్చు, అంటే ఎలా సర్వీసెస్ ఆఫర్ చేయొచ్చు, ఎలా ఏది ఇస్తే జనాలు పీపుల్ స్టార్ట్ స్పెండింగ్ మనీ. సో స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఇన్ మనీ ఐఎమ్ వెరీ షూర్, నాకు బాగా తెలుసు కూడా. అండ్ అది కూడా బాగా చేయగలను. ఐఎమ్ వెరీ గుడ్ స్ట్రాటజిస్ట్ టు. బట్ నాకున్నటువంటి ఒక వీక్నెస్ ఏంటంటే నేను ఎవరి దగ్గర చేయి చాచి డబ్బులు అడగలేను. అండ్ ఆ మార్కెటింగ్ స్కిల్స్ కొంచెం పూర్గా ఉన్నాయి. సో అందుకని అంటే టు బి ఏ సస్టైనబుల్ ఎంటర్ప్రైజ్ నీ వర్క్ నువ్వు వాల్యూ డిఫైన్ చేసుకోవాలి. ఎందుకు మరి చిన్నప్పటి నుంచి వాలంటీర్ యాక్టివిటీస్ చేసో ఏమో తెలియదు, కానీ నేను ఎప్పుడు కూడా నా వర్క్ ఎక్కువ నేను వాల్యూ డిఫైన్ చేసుకోను. అంటే లైక్ ఐ డోంట్ బి మచ్ పర్టికులర్ ఆన్ మనీ అనమాట. సో నాకు అంత ఇవ్వాలి, ఖచ్చితంగా ఇస్తేనే చేస్తాను, ఇట్లాంటివి ఉండవు. బికాజ్ ఐ లవ్ మై వర్క్. సో ఇదొక్కటి కొంచెం అంటే కొంచెం సస్టైనబుల్ గా ఇంకొంచెం ఫాస్ట్ గా టు గ్రో యాజ్ అన్ ఎంటర్ప్రైజ్ ఏంటంటే అదొకటి. అండ్ రెండో థింగ్ వచ్చేసరికి ఏంటంటే సిన్స్ ఐ హెయిల్ ఫ్రమ్ విలేజ్
అండ్ చిన్నప్పటి నుంచి నాకు అంత డ్రెస్సింగ్ సెన్స్ మీద వాటి మీద అంత ఫోకస్ ఉండేది కాదు. అంటే ప్యాకేజింగ్ అంటారు సరే, ప్యాకేజింగ్ మీద అంత ఫోకస్ అంటే అంటే నీట్ గా డ్రెస్ అవటం, లేకపోతే ఫ్యాషనబుల్ గా ఉండటం, లేకపోతే లైక్ ఈవెన్ యాక్టివిటీస్ లో కూడా మనం చేసే కంటెంట్, ఇంత కంటెంట్ ఉంది కదా దాన్ని కొంచెం అట్రాక్ట్ గా ప్రెజెంట్ చేయడం. సో ఆ ప్యాకేజింగ్ లో నేను కొంచెం వీక్ గా ఉన్నాను. సో ప్యాకేజింగ్ అండ్ మార్కెటింగ్, అంటే మార్కెటింగ్ లో కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ వైజ్ ఐఎమ్ గుడ్, బట్ గ్రౌండ్ లెవెల్ మార్కెటింగ్ అంటే డీలింగ్ పాయింట్ టు పాయింట్ విత్ క్లయింట్స్ ఆన్ మనీ అనే దాంట్లో నేను కొంచెం వీక్. సో ఈ 2 areas I feel challenges and I feel that areas of improvement. సో ఒకటి నేనన్నా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదా అలా చేయగలిగే వాళ్ళని I should employ. So these are the 2 things I am looking for. Okay, sir. So, what's your greatest fear, sir, and how do you manage that fear? గ్రేటెస్ట్ ఫియర్ అంటే లైక్ ఆత్మీయుల్ని కోల్పోతానేమో అన్న ఫీలింగ్ అనమాట. అంటే నాకు ఎలోన్ గా ఉండటం అంటే చాలా కష్టం. నేను ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండటం అసలు ఇష్టపడను. ఐ ఆల్వేస్ లైక్ టు స్టే ఇన్ గ్రూప్స్. మందల మధ్యలో ఉండటం నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు కూడా అంటే కోలాహలంగా ఎప్పుడు గ్రూప్స్ లో ఉండాలని కోరుకుంటాను. సో నాకు గ్రేటెస్ట్ ఫియర్ ఏంటంటే ఏదైనా ఆత్మీయులు కోల్పోతానేమో, అంటే ఒంటరివాడిని అయిపోతానేమో అనేది ఒక్కటే గ్రేటెస్ట్ ఫియర్. ఆల్రెడీ సమ్ పార్ట్ ఆఫ్ దట్ ఫియర్ వన్ వే ఇన్ మై పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. సో కాబట్టి ఇంకా నాకు తెలిసి అంత పెద్ద బాదరింగ్ గా మీద ఇన్ ఫ్యూచర్ ఆ ఫియర్ నన్ను బాదర్ చేయదని అనుకుంటున్నాను. Okay, sir. So, how do you define success? Yeah, I define success as different yardsticks. To me, success is that element which gives you sustainable happiness. సో సక్సెస్ అంటే మై యార్డ్స్టిక్స్ వాజ్, నువ్వు పడుకునేటప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ తో చాలా హ్యాపీగా నిద్రపోవాలి. నువ్వు లేచేటప్పుడు చాలా ఉత్సాహంగా నువ్వు నీ పనికి వెళ్ళగలగాలి. అండ్ మూడోటి థింగ్ ఏదంటే నువ్వు ఎప్పుడు కూడా అంటే అలసిపోకూడదు అనమాట. అలసిపోకూడదు అంటే ఏదైనా ఫిజికల్ గా బాడీ అలసిపోవాలి, కానీ స్పిరిట్ వైజ్ కానీ మైండ్ వైజ్ కానీ నువ్వు అలసిపోకూడదు. సో అంటే బాడీని పుష్ చేయాలన్నమాట. కమాన్ అని చెప్పేసి అంత ప్యాషనేట్ గా మన వర్క్ మనకు ఉండాలి. అండ్ యూ షుడ్ నాట్ లుక్ టువర్డ్స్ క్యాలెండర్. అంటే సంక్రాంతి ఎప్పుడు వస్తుంది, దీపావళి ఎప్పుడు వస్తాయి, సండేస్ ఎప్పుడు వస్తాయి, హాలిడేస్ ఎప్పుడు వస్తాయి అని చూసుకోకూడదు. సో ఎవ్రీ డే షుడ్ బి ఎ హాలిడే అండ్ ఎవ్రీ డే షుడ్ బి ఎ జాయ్ఫుల్ డే. అంటే వర్కే, అంటే వెన్ వర్క్ ఈజ్ జాయ్ టు యూ, యూ డోంట్ లుక్ ఫర్ హాలిడేస్. సో అందుకని సక్సెస్ ఏంటంటే సస్టైనబుల్ గా జాయ్ఫుల్ గా మనల్ని మనం ఉంచుకోవడమే సక్సెస్ అని నేను ఫీల్ అవుతాను. సో ఆ సస్టైనబుల్ సక్సెస్ఫుల్ ఎన్విరాన్మెంట్స్ ని త్రూ అవర్ ప్రొఫెషన్ మనం బిల్డ్ చేసుకుంటే గ్రేట్ సక్సెస్ అని నేను ఫీల్ అవుతాను. సో దట్ ఈస్ సక్సెస్ ఈస్ ఏ స్ట్రాంగ్ అండ్ సస్టైనబుల్ రూట్ టు హ్యాపీనెస్ అని ఐ డిఫైన్ ఇట్ ఇన్ షార్ట్. చాలా బాగా డిఫైన్ చేశారు సార్. వెరీ నైస్. సో what would you say are the top 3 skills needed to be a successful entrepreneur? Yeah, first basic skill is మా మాస్టర్. అంటే నేను జిజ్ఞాస స్టార్ట్ చేసేటప్పుడు లైక్ ఇది నేను మా మాస్టర్ ఒక ఆయన ఉన్నారు, నాకు చాలా గైడెన్స్ ఇచ్చిన వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళి నేను క్వశ్చన్ అడిగాను. సో ఇట్లా టీసీఎస్ జాబ్ మానేస్తున్నాను సార్, ఇట్లా నేను ఐఎమ్ మూవింగ్ టు మై ఓన్ స్టార్ట్అప్ ఇట్లా స్టార్ట్ చేయబోతున్నాను. సో గివ్ మీ వన్ ఇన్స్ట్రక్షన్ దట్ విల్ బి డైరెక్ట్ మీ టువర్డ్స్ మై ఎంటైర్ లైఫ్ అని చెప్తే ఆయన చాలా వాల్యుబుల్ ఇన్స్ట్రక్షన్ నాకు ఇచ్చారు. సో దట్ ఈస్ ద గ్రేట్ డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ మై జర్నీ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రైట్ నౌ. సో ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్లాన్ ఫర్ 25 years ఆఫ్ లైఫ్. అంటే నువ్వు ఏ పని కూడా ఇమీడియట్ గోల్స్ తో పని చేయమాక, వర్క్ ఫర్ లాంగ్ టర్మ్ గోల్స్. అంటే పుట్ ఇట్ సింపుల్, ఆయన వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఆయన ఈ టుక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ. సో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినట్టుగా ఉండకూడదు. చిరంజీవియే గనక నేను 25 years పాటు సినిమాల్లో ఉన్నాను, నెక్స్ట్ 25 years రాజకీయాల్లో ఉండబోతున్నాను, అంటే నెక్స్ట్ కమింగ్ 25 years ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ గోయింగ్ టు బి పాలిటిక్స్ అనే ప్రిపరేషన్ తో కనుక అతను కనుక రాజకీయాల్లోకి వచ్చి అతను బ్యాలెన్స్ గా ఉండేవాడు. ఈవెన్ అదృష్టం కలిసి వస్తే చీఫ్ మినిస్టర్ కూడా అయ్యేవాడు. చీఫ్ మినిస్టర్ అవ్వకపోయినా కూడా పెద్ద బాధర్ అయ్యేవాడు కాదు. బికాస్ హీ హాస్ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ టు వర్క్ ఇన్ పాలిటిక్స్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ 25 years ఆఫ్ హిస్ లైఫ్. కానీ అతను ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ తో రావడం వల్ల, ఆబ్జెక్ట్ ఫుల్ఫిల్ అవ్వకపోవడం వల్ల అతను డిప్రెస్ అయ్యి మళ్ళీ అగైన్ వెనక్కి వెళ్ళిపోయారు. సో నువ్వు అలాగా కాకూడదు. సో అందుకని నువ్వు ఎలా వెళ్ళాలి అంటే, అంబానీ అయినా
అడుక్కునేవాడైనా నా 25 ఇయర్స్ ఆఫ్ ఇదే. నాకు వేరే ఆప్షన్స్ లేవు. అంటే నాకు ఇది కాదు, ఇంకో ఆప్షన్ ఇది కాదు, ఇంకోటి వెళ్ళొచ్చనే ఆప్షన్ లేదు. 25 ఇయర్స్ బీ ఏ బెగ్గర్ ఆర్ బీ ఏ బిలియనియర్. సో నీకు ఇదే ఆప్షన్, ఇంక వేరే ఆప్షన్ లేదు అని ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ తో నువ్వు ఉండాలి. దట్ ఈస్ ఫస్ట్ ఆబ్జెక్టివ్. సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏ పని చేసినా విల్ దిస్ వర్క్ ఓపెన్ టు మీ ఫర్ మై 25 ఇయర్స్ ఆఫ్ లైఫ్. అంటే ఇమీడియట్ టార్గెట్స్ తో ఇమీడియట్ గోల్స్ తో పని చేయకూడదు. ఏ పని చేసినా ఈ పర్టికులర్ పని ఈ రోజు నాకు రిజల్ట్స్ ఇస్తూనే నా లాంగ్ రన్ మిషన్ కి ఇది ఒక క్యుములేటివ్ పాత్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే సక్సెసెస్ కి అంటే ఇమీడియట్ సక్సెస్ కి ఎనార్మ్ అయిపోయి పొంగిపోము, ఫెయిల్యూర్స్ కుంగిపోము. బికాస్ విల్ బి స్టడీలీ లుకింగ్ టువర్డ్స్ అవర్ 25 ఇయర్స్ ఆఫ్ టైం. సో అందుకని అది నాకు చాలా చాలా ఇన్స్పైరింగ్ స్టేట్మెంట్ మా మాస్టర్ ఇచ్చింది. సో ఆ స్టేట్మెంట్ అందరూ చెప్తాను. సో వెన్ యూ కమ్ టు ఎంటర్ప్రైజ్ డోంట్ ఎక్స్పెక్ట్ సో వన్ డేలో మ్యాజిక్ వ్యాన్ చేసేసి ఒక్క రోజులో బిలియన్ అయిపోతాం అని అనుకోవద్దు. అది అందరికీ జరగకపోవచ్చు కూడా. బిలీవ్ మీ, యు ఆర్ హియర్ ఫర్ 25 ఇయర్స్ ఆఫ్ లైఫ్. ఈ 25 ఇయర్స్ ఆఫ్ లైఫ్ లో 24th ఇయర్ అయినా సక్సెస్ అవ్వచ్చు. అండ్ సక్సెస్ అవ్వకపోయినా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. బికాస్ వీఆర్ హియర్ లైక్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఆల్రెడీ మీరు అందరికంటే భిన్నంగా జాబ్ వదిలేసి వచ్చి జాబ్ సెకర్ కాకుండా జాబ్ ప్రొవైడర్ గా బద్దాం అనుకుంటూనే దట్ ఈస్ సక్సెస్. అచీవ్మెంట్స్ ఈజ్ సెకండరీ. మనకి అచీవ్మెంట్స్ అనేది బోనస్ అనమాట. సో అందుకని సో మన బ్యాంక్ బ్యాలెన్స్ షీట్స్ కానీ లేకపోతే మన అచీవ్మెంట్స్ తో సంబంధం లేకుండా ఐ అడ్వైజ్ దట్ మీరు ఏదైతే గోల్ ఆర్ విజన్ ప్రతి ఒక్క ఆంటర్‌ప్రెన్యూర్ నమ్మారో దాన్ని 25 ఇయర్స్ పాటు ఎలా చేయాలి అనే ప్లాన్ తో కనుక వస్తే విల్ బి హ్యాపీ దట్ హ్యావ్ ద 25 ఇయర్స్ ఆఫ్ విజన్. సో దట్ ఈస్ వన్ సజెషన్ ఐ గివ్ టు ఆంటర్‌ప్రెన్యూర్స్. థ్యాంక్ యూ సార్. సో ఈ 25 ఇయర్స్ టిప్ అనేది చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది. వి ట్రై ఇట్ ఫస్ట్ ఇయర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. So how do you ensure your organization and its activities are aligned with your core values? Yeah, that's what my organization itself and like our business is itself with I say to even our employees that to some people అనేది స్టేక్ హోల్డర్స్ గా ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా సాఫ్ట్వేర్ కంపెనీస్ కి అయితే ఎలా ఉంటుంది అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్ నాట్ సాఫ్ట్వేర్, నేను సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దాంట్లో రా మెటీరియల్ ఏంటి? ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్. స్టేక్ హోల్డర్స్ చేసే వాళ్ళు ఎవరు? పీపుల్, మనుషులు. అవుట్పుట్ ఏంటి? అగైన్ ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్. బట్ నేను మా ఎంప్లాయీస్ ఏం చెప్తానంటే మనకి మాత్రం మన రా మెటీరియల్ ఎవరు? పీపుల్. పనిచేసే వాళ్ళు ఎవరు? పీపుల్. అవుట్పుట్ ఎవరు? అగైన్ పీపుల్. సో పీపుల్. సో పీపుల్ అనేది అంటే జనం అనేదే మన పని. సో అందుకని టు అస్ పీపుల్ ఆర్ బిజినెస్ అండ్ బిజినెస్ ఈజ్ పీపుల్. సో కాబట్టి వెన్ పీపుల్ ఆర్ బిజినెస్ వి షుడ్ హెల్ప్ పీపుల్ టు లుక్ టువర్డ్స్ ఇంటాంజిబుల్ థింగ్స్. అంటే ఇప్పుడు మా బిజినెస్ లో ఉందనుకోండి, మేము ఒక యాక్టివిటీ చేస్తాం. అంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అయితే ఎండ్ ప్రొడక్ట్ వస్తే ఒక కస్టమర్ ఏమంటాడు? ఆ ప్రొడక్ట్ సరిగ్గా ఉందా లేదా, సరిగ్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని చూసి దాన్ని డబ్బులు ఇవ్వచ్చు, ఇది బాగాలేదు చెప్పవచ్చు. బట్ మన ఈ పర్టికులర్ యాక్టివిటీస్ లో మెజర్మెంట్ ఎలాగా? జనాల హ్యాపీనెస్ మనం మెజర్ చేయగలమా? అంటే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంటే ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, కానీ అది ఎగ్జాక్ట్లీ అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ని యూ కాంట్ మెజర్ కదా, అంటే ఇంటాంజిబుల్ కదా. సో ఈ ఇంటాంజిబుల్ బిజినెస్ అంటే ఇంటాంజిబుల్ అసెట్స్ అన్నమాట. సో అన్ఫార్చునేట్లీ మన మోడర్న్ వరల్డ్ లో ఏంటంటే వి గివ్ వాల్యూస్ టు టాంజిబుల్ అసెట్స్. అంటే ఏంటి? మనీ కానీ నంబర్స్ కానీ లేకపోతే కనిపించే దానికి మనం వాల్యూ ఇస్తున్నాం, కానీ ఇంటాంజిబుల్ థింగ్స్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ఎంజాయ్మెంట్, జాయ్, సో ఇవి కూడా చాలా వాల్యుబుల్. అంటే లైఫ్ లో టాంజిబుల్ థింగ్స్ ఎంత ఇంపార్టెంటో ఇంటాంజిబుల్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఇంటాంజిబుల్ థింగ్స్ కి సరైనటువంటి వాల్యూ సిస్టమ్ అనేది లేకుండా పోయింది. అందుకని మేము వాట్ వీఆర్ ట్రయింగ్ ఈజ్ వాట్ ఎవర్ స్టేక్ హోల్డర్స్, అంటే మేము ఎన్కౌంటర్ అయ్యే కస్టమర్స్ కావచ్చు, లేకపోతే మేము డీల్ చేసే మాతో డీల్ చేసే ఇప్పుడు బీట్ అవర్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే బీట్ అవర్ మాతో అసోసియేట్ అయ్యే వేరియస్ అంబాసిడర్స్ కానీ, ఆర్గనైజర్స్ కానీ, వాలంటీర్స్ కానీ, మేము సర్వీసెస్ డెలివర్ చేసే స్టూడెంట్స్ కానీ, యూత్ కానీ, అందరి దగ్గర ఐ వాంట్ టు ఎన్ష్యూర్ వన్ థింగ్. మేము ఇంపాక్ట్ చేయాలనుకునే ఒకే ఒక్క కోర్ వాల్యూ ఏంటంటే ఎవ్రీవన్ షుడ్ థింక్ బియాండ్. అంటే మన బేసిక్ నెసెసిటీస్ అంటే డబ్బు, టాంజిబుల్ థింగ్స్ తోనే లైఫ్ గడుస్తుంది అనే ఒక ఓరియంటేషన్ నుంచి
we want people to look towards counting on intangible assets. కౌంటింగ్ ఆన్ ఆ ఇంటాంజిబుల్ అసెట్స్ ఏంటంటే నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ హ్యాపీనెస్ కానీ. సో దట్ ఈస్ ద మెయిన్ కోర్ వాల్యూ వీ వాంట్ టు డ్రైవ్ అమాంగ్ పీపుల్, సస్టైనింగ్ అవర్ వాల్యూస్ అండ్ అవర్, అంటే ఐ ఎన్ష్యూర్ ఇన్ వాట్ ఎవర్ యాక్టివిటీస్ వీ డూ, ఐ ఎన్ష్యూర్ దట్ we are looking towards, and until unless we look towards intangible assets, we can't make others look towards them. So we ensure that we look towards the intangible assets and sufficient experience మనకు వస్తుందా లేదా, మనం సరిగ్గా సఫిషియెంట్ ఎక్స్పీరియన్స్ పొందుతున్నామా లేదా ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత అవుట్పుట్ కూడా అదే. అండ్ మా ఎంప్లాయీస్ కి నేను మెజర్ చేసే మెజర్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎంత పని చేశారు, ఎన్ని నెంబర్ ఆఫ్ పీపుల్ తీసుకొచ్చారు కాదు, ఎంత హ్యాపీనెస్ అనుభవించారు, ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు పొందారు అనేది, దట్ కౌంట్స్ మీ మోర్. That's very nice, sir. So, when is the breaking rules okay? Amma? Niharika? When is breaking the rules okay? Making the rules? Breaking the rules okay. అంటే ఈ రూల్స్ బ్రేక్ చేయొచ్చు అని మీరు ఎప్పుడు అనుకుంటారు? సో ఆల్వేస్ నేను ఎప్పుడు కూడా మరి ఎందుకో మరి అంటే లైక్ నాకు చిన్నప్పటి నుంచి నిజానికి రూల్స్ బ్రేక్ చేయడం ఇష్టం ఉండదు. విత్ ఇన్ ద రూల్స్ అండ్ ఫ్రేమ్ వర్క్ లో ఉండాలని కోరుకునే వ్యక్తిని, అంటే బీయింగ్ అన్ అకాడమిక్ టాపర్. బట్ స్టిల్ ఏమైందంటే మరి గాడ్ ఎప్పుడు కూడా నన్ను రూల్స్ బ్రేక్ చేయడానికి అంటే అది నా చేత, అంటే సాధారణంగా ఇలా టాపర్స్ టీచర్స్ కష్టనాలు వీళ్ళు రూల్స్ బ్రేక్ చేయడానికి ఇష్టపడరు సాధారణంగా, దే గో అలాంగ్ విత్ ద సిస్టమ్. బట్ నా చేత అన్ని సిస్టమ్స్ బ్రేక్ చేస్తా ఉన్నాడు. రైట్ ఫ్రమ్ మై స్కూలింగ్ నుంచి కూడా, మా స్కూలింగ్ లో డ్రామాలు అంటే కొంచెం రూల్స్ బ్రేక్ చేసి అవుట్ ఆఫ్ ద కాలేజ్ అవర్స్, అవుట్ ఆఫ్ ద స్కూల్ అవర్స్ పనిచేయడం. కాలేజ్ కేఎల్యూలో అయితే నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన దగ్గర నుంచి రూల్స్ బ్రేక్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. రూల్స్ బ్రేక్ చేసిన రూల్స్ నే కాలేజ్ రూల్స్ గా మార్పించాం. సో అంటే లైక్ నా ఫస్ట్ రీసెర్చ్ కేఎల్యూలో నేను జాయిన్ అయినప్పుడు నేను చేసిన ఫస్ట్ రీసెర్చ్ ఏం తెలుసా, అటెండెన్స్ కి అఫీషియల్ గా క్లాసులు ఎలా ఎగ్గొట్టి ఈవెంట్కి వెళ్ళడానికి అటెండెన్స్ ఎలా ఉంటుంది, దాని మీద నేను చాలా రీసెర్చ్ చేశాను అనమాట. ఆ రీసెర్చ్ పాయింట్ బట్టి వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇదిగో ఇలా మీరు రూల్ పెట్టారు, మీ అకాడమిక్ పాలసీలో ఉంది కాబట్టి నాకు మీరు అటెండెన్స్ ఇవ్వాలి అని నేను అటెండెన్స్ తీసుకునేవాడిని. సో అదే విధంగా అది అంటే కాలేజ్ లెవెల్లోనేమో స్టూడెంట్స్ ని క్లాస్ రూమ్స్ నుంచి అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్స్ వచ్చేలాగా రూల్స్ బ్రేక్ చేయించాం. అదే విధంగా పేరెంట్స్ దగ్గర నుంచి, పేరెంట్స్ ఎందుకు ఈ యాక్టివిటీస్ అంతా చదువుకోవచ్చు కదా అంటే లేదని చెప్పేసి అవుట్ ఆఫ్ ద అవర్స్ వచ్చేలాగా, ఈవెన్ వీకెండ్స్ లో పనిచేసేలాగా, సో అక్కడ పేరెంట్స్ దగ్గర రూల్స్ బ్రేక్ చేయించాం స్టూడెంట్స్ చేత. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇప్పుడు కంపెనీలకు వెళ్ళాక టీసీఎస్ లో కూడా రూల్స్ బ్రేకింగ్ అయిపోయింది. సో టీసీఎస్ లో కూడా నేను ఐ వాజ్ ఇన్ టు మచ్ ఆఫ్ ద యాక్టివిటీస్. నాకు తెలిసి నేను టీసీఎస్ లో లైక్ టీసీఎస్ అనే కంటే కూడా సాఫ్ట్వేర్ కంపెనీ అంటాను. మళ్ళీ సిన్స్ యూ సర్క్యులేట్ దిస్, ప్లీజ్ ఎడిట్ దిస్ స్టఫ్, డోంట్ యూస్ టీసీఎస్. నేను చేసిన సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా నేను సాధ్యమైనంత వరకు నేను లైక్ రూల్స్ బ్రేక్ చేశాను. అంటే ఎలా అంటే అంతా కూడా జస్ట్ వచ్చామా పని చేసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టుగా రూల్స్ ఉండేవి. అంటే దే యూస్ టు కౌంట్ అప్ ఆన్ బోనస్లు వచ్చినాయి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ అలా ఉండేవి. సో దాంట్లో కూడా నేను సిఎస్ఆర్ వింగ్స్ లో, తర్వాత హెల్త్ అండ్ సేఫ్టీ వింగ్స్ లో చాలా యాక్టివ్ గా ఉండేవాడిని. యాక్టివ్ గా ఉండి కంపెనీకి జాబ్ కోసం ఎంత వెళ్తున్నాను అంతే ఎక్కువగా ఈ యాక్టివిటీస్ కోసం కూడా నేను సాఫ్ట్వేర్ కంపెనీ. సో నా 2 years ఆఫ్ మై సాఫ్ట్వేర్ జర్నీలో ఐ హావ్ ఎక్స్పీరియన్స్ లాట్ మెనీ యాక్టివిటీస్ ఇన్ దేర్ ఆల్సో. ఇక తర్వాత ఇప్పుడు జిజ్ఞాస్ అయితే నా పనే రూల్స్ బ్రేక్ చేయించడం. సో అందరూ చదువుకున్నామా, బాగా చదువు, మంచి ఎంసెట్ ర్యాంకో లేకపోతే మంచి జేఈ ర్యాంకో తెచ్చుకున్నామా, బాగా చదువుకున్నామా, మార్కులు వచ్చినామా, మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టామా, లైఫ్ లో సెటిల్ అయ్యామా అనుకునే వాళ్ళని సెటిల్మెంట్ కాదు, యూ డోంట్ లుక్ ఫర్ యువర్ సెటిల్మెంట్, లుక్ ఫర్ స్టార్టింగ్ ఎంటర్ప్రైజ్ అని అందరినీ కూడా కన్వెన్షనల్ రూల్స్ ని బ్రేక్ చేయించి ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ టు చూస్ డిఫరెంట్ పాత్స్. సో కాబట్టి రూల్స్ బ్రేకింగ్ ఈజ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్ అండ్ ప్రొఫెషన్. మీరు చేసిన రీసెర్చ్ బాగా సార్ చెప్పండి. ఏంటమ్మా అంటే చాలా మంది తిట్టుకుంటుంటారు కదా పాపం, అంటే ఫ్యామిలీస్ కానీ లేదా తల్లిదండ్రులు కానీ చక్కగా సాఫ్ట్ సెక్యూర్డ్ జాబ్ ఉంటే సెక్యూర్డ్ జాబ్ వాడి జాబ్ వదిలేసి వచ్చి మా పిల్లలు కూడా వాళ్ళ జాబ్ వదిలేపించి మీరు కొత్తగా ట్రై చేయండి 25 years ఆలోచించని చెప్తున్నానని చెప్పేసి అని అంటే చెప్తున్నా కదా, కాలేజీలో ఉన్న రూల్స్ ని బ్రేక్ చేస్తున్నాం. అదే విధంగా సొసైటీ రూల్స్ బ్రేకింగ్ అనేది పార్ట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. మీరు కాలేజ్ లో చేసిన రీసెర్చ్ చాలా బాగా వర్కౌట్ అయింది సార్. మాకు కూడా అటెండెన్స్ లో బాగా ప్రాబ్లం ఏం లేదు మాకు అటెండెన్స్ లో కూడా.
సో స్టూడెంట్స్ లైఫ్ లో అంటే బీటెక్ వచ్చాక లేకపోతే వాళ్ళ కాలేజ్ లైఫ్ లో చాలా మంది ఎంటర్ప్రినర్షిప్ వైపు వెళ్ళాలనుకుంటారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్? సజెషన్ ఒకటే, అంటే ఏదో మనం రొటీన్ గా ఇప్పుడు చాలా మంది అనుకుంటారంటే యురేకా అంటే వాళ్ళ ఐడియా రాగానే అద్భుతమైన ఐడియా అనుకుంటారు. మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనలాంటి ఐడియా ఆల్రెడీ చాలా మందికి ప్రపంచంలో వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు గనక దీన్ని ఒక ఐడియాని ఒక ప్రొడక్ట్ కింద మార్చాలంటే, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ కన్వర్టింగ్ అన్ ఐడియా ఇంటూ ఏ ప్రొడక్ట్ అండ్ సెల్లింగ్ ఇట్ టు ద పీపుల్ అండ్ ఇంపాక్టింగ్ దెమ్ త్రూ యువర్ సర్వీసెస్. సో ఒక ఐడియాని ఒక ప్రొడక్ట్ గా మార్చాలంటే దర్ ఇస్ లాట్ మచ్ ఆఫ్ ప్రాసెస్ యూనిట్ అండర్గో. అంటే నువ్వు యూనిట్ కంపీట్ విత్ లాట్ మెనీ పీపుల్ అండ్ యూనిట్ స్టాండ్ స్పెషల్, యూనిట్ జనరేట్ రెవెన్యూ. సో దెర్ ఆర్ లాట్ మెనీ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో నేను గమనించింది ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ దే ఆర్ ఇగ్నోరింగ్ ద లేటర్ అంటే జస్ట్ వాళ్ళ ఐడియా రాగానే యురేకా వేసుకుని దిగుతున్నారు, కానీ దే నాట్ కన్సిడరింగ్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ కన్వర్టింగ్ ఐడియా ఇంటూ ప్రొడక్ట్. సో దానివల్ల ఎంత అంబిషియస్ గా దుగుతున్నారో అంతే తొందరగా దే ఆర్ షటింగ్ డౌన్ దేర్ కంపెనీస్. సో అందుకని అది మంచిది కాదు. సో అలా షట్ డౌన్ చేస్తే చాలా మంది వాళ్ళని చూసి వచ్చే వాళ్ళు కూడా డిమోటివేట్ అయిపోయి పీపుల్ స్టాప్ కమింగ్ ఇన్ టు లైక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. సో అందుకని స్టూడెంట్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇచ్చే సలహా ఏంటంటే, ఫస్ట్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్, నెక్స్ట్ ఐడెంటిఫై ద సొల్యూషన్ టు దట్ ప్రాబ్లమ్ అండ్ సీ దట్ యువర్ సొల్యూషన్ ఇస్ స్కేలబుల్. స్కేలబిలిటీ లేకపోతే యూ కాంట్ క్రియేట్ మార్కెట్ ఫర్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 200 GB ఫోన్ కనిపెట్టాను అనుకో, అది ఎవరికి అవసరంలా, కాబట్టి అది గొప్ప ఇన్వెన్షనే, కానీ ఎవడు కొనపోతే దాని ఉపయోగం ఏంటి? సో అందుకని సొసైటీ యొక్క నీడ్ ని నీ పర్టికులర్ సొల్యూషన్ ఉంటుందా, లేకపోతే ఒకవేళ సొసైటీ నీడ్ ఫీల్ అవ్వకపోతే నువ్వు నీడ్ క్రియేట్ చేయగలవా, అండ్ నువ్వు నీడ్ క్రియేట్ చేసి నువ్వు మార్కెట్ క్రియేట్ చేయగలవా, అండ్ అది స్కేలబుల్ అంటే అది ఓన్లీ ఒక పర్టికులర్ ఏరియా కాకుండా అది ఎక్స్పాన్సివ్ గా ఉండగలదా లేదా, అంటే ఆ బిజినెస్ నువ్వు గ్లోబల్ వైడ్ గా అంటే ఏదో ఒక పర్టికులర్ ప్లేస్ లో కాకుండా విత్ డ్యూ కోర్స్ ఇన్ టైమ్ కెన్ యూ ఎక్స్పాండ్ ఇట్ అక్రాస్ లెంత్ అండ్ బ్రెత్, దాన్ని ఎక్స్పాండ్ చేయగలిగేటువంటి పొటెన్సీ ఆ పర్టికులర్ ఐడియాలో ఉందా లేదా. అండ్ అగైన్ ఇందా చెప్పినట్టుగా లాంగ్ స్టాండింగ్ గా ఉండాలి. అంటే నీకు ఇచ్చే ఒక పర్టికులర్ ఐడియా నీ ప్రొఫెషనల్ లైఫ్ మొత్తాన్ని, అంటే నీ ఇంకా రిటైర్మెంట్ పోస్ట్ రిటైర్మెంట్ కూడా నువ్వు చచ్చిపోయేదాకా నీకు ఐడియా నీకు షెల్టర్ ఇవ్వాలి, అంటే నీకు ప్రొఫెషనల్ గా నేను ఎంగేజ్ చేయాలి. ఇలా ఉందా లేదని చెక్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద కీ ఎలిమెంట్స్. ఈ చెక్ చేసుకొని గనక దూకితే గనక అప్పుడు సస్టైనబుల్ గా ఉంటారు. సస్టైనబిలిటీ అండ్ స్కేలబిలిటీ, దిస్ ఆర్ ద టూ థింగ్స్ ఐ వాంట్ ఎవ్రీవన్ టు ఫోకస్ అపాన్. Thank you, sir. So, sir, we'll go for a rapid fire, sir. How many hours a day you work average? 15 hours. 15 hours. Yeah. Wow. Sir, are you a night owl or an early bird? Night owl, strong night owl. ఓకే సార్, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో అంటే ఆ పాత్ లో ఉన్నారు అండ్ యు ఆర్ ఎ గుడ్ స్టూడెంట్, అండ్ మీరు ఇప్పుడు ఏ పాత్ అయితే చూస్ చేసుకున్నారో దట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ కెరియర్. సో దీనివల్ల మీ ఫ్యామిలీ ఎంతవరకు ఎఫెక్ట్ అయింది సార్? యా, చాలా వరకు ఎఫెక్ట్ అయింది. అంటే లైక్ ఈవెన్ దో వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసి సర్చ్ చేస్తున్నప్పటికి కూడా ఇన్సెక్యూరిటీ అయితే ఉంది. అంటే చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడు, బాగా సెటిల్ అవ్వాల్సిన, బాగా సంపాదించాలంటే లైక్ ఇన్ కంపేర్డ్ టు మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ వెల్ సెటిల్డ్ లేకుండా ఇంకా లైఫ్ లో అన్సెటిల్డ్ గా ఉన్నాడు అనే వర్రీ వాళ్ళకి ఎప్పుడు బాదరింగ్ గానే ఉంటుంది. బట్ ఎనీవే చెప్పాక నేను ఐ లుక్ టువర్డ్స్ 25 years ఆఫ్ సెటిల్మెంట్, నాట్ ఫర్ immediate settlement right now. Okay, sir. So, who has been your greatest inspiration? Yeah, my greatest inspiration is ఒక great teacher amma. So aina like he has created lot of socio cultural revolution so across premier institutes of the country. So aina na life teacher kuda. So అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆయనలా ఖచ్చితంగా అవ్వలేను, బట్ అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ కన్నా ఆయన స్టూడెంట్ ఆర్ ఆయన సర్వెంట్, అంటే ఆయన సర్వెంట్ ఆర్ స్టూడెంట్ అంటే నాట్ జస్ట్ నేమ్ సేక్ కాదు, ఆయన మిషన్ లో నేను ఆయన మిషన్ కొంచెమన్నా నేను ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఉపయోగపడ్డాను అని నా బ్రెత్ వదిలే లోపల అనిపించుకుంటే చాలు,
I feel my life is accomplished. So he's my role model. So what's your favorite book? Yeah, మాయా బజార్ అని ఓల్డ్ క్లాసిక్ అమ్మ. సో ఆ సినిమా ఎప్పుడు చూసినా నాకు చాలా నచ్చుతుంది. ఆ సినిమా అయిపోతే చాలా బాధేస్తుంది అనమాట నాకు. సో మాయా బజార్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఓకే. ఒకవేళ మీరు బుక్ రాయాలనుకుంటే ఏమని నేమ్ చేస్తారు సార్ దాన్ని? అంటే నేను బుక్ రాసే అంత గొప్పవాడిని కాదని నా ఫీలింగ్. ఒకవేళ నేను బుక్ రాస్తే కనుక ఇది ద రోడ్ నాట్ టేకెన్. ఓకే. రోడ్ The నాట్ road not టేకెన్. taken in the road not taken into the road more taken. ఓకే. దాన్ని రీడిఫైన్ చేస్తారా? రోడ్ నాట్ టేకెన్ ని? ఆ రోడ్ నాట్ టేకెన్ ని ఐ వాంట్ టు మేక్ ఇట్ ద రోడ్ మోర్ టేకెన్. ఓకే. సో ఆ బుక్ మేము చదవాలని నేను వెయిట్ చేస్తూ ఉంటాను సార్. మీరు తొందరగా రాయాలి అండ్ నేను తొందరగా చదవాలి అని. థ్యాంక్ యూ. వాట్ వాస్ వన్ మోస్ట్ డిఫైనింగ్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? డిఫైనింగ్ మూమెంట్ ఈస్ సో మెనీ ఉన్నాయి. బట్ వన్ మోస్ట్ డిఫైనింగ్ మూమెంట్ ఏంటంటే, అంటే లైక్ ఎవ్రీ డే ఇన్ మై ప్రొఫెషన్ ఐ కమ్ అక్రాస్ మెనీ సచ్ మూమెంట్స్. సో అంటే వీ కాంట్ కౌంట్ అపాన్. బట్ ద హైయెస్ట్ డిఫైనింగ్ మూమెంట్ ఈస్ లైక్ వెన్ మై టీచర్, అంటే నాకు గైడెన్స్ ఇచ్చిన టీచర్, వెన్ హీ ఎక్స్ప్రెస్డ్ హ్యాపీనెస్, ఎస్ యు ఆర్ డూయింగ్ వెరీ రైట్ జాబ్, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, లేకపోతే నువ్వు సరిగ్గా చేస్తున్నావు అని ఒక చిన్న కాంప్లిమెంట్ ఆయన నోటి నుంచి ఇస్తే మిగతా అసలు అది ఏమైపోయినా కూడా నేను పట్టించుకోను. సో దట్ ఈస్ ద హైయెస్ట్ డిఫైనింగ్ పాయింట్ టు మీ. సో వెన్ మై టీచర్స్, అంటే చాలా మంది నా లైఫ్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు కనుక ఇఫ్ దే అప్రిషియేట్ వాట్ ఎవర్ ఐ డూ, అంటే వాళ్ళు తొందరగా కూడా అప్రిషియేట్ చేయరు, దే అప్రిషియేట్ వాట్ ఐ డూ, ఐ ఫీల్ దట్ ఈస్ డిఫైనింగ్ మూమెంట్. బట్ ఎనీవే, సిన్స్ డ్యూ టు దిస్, థ్యాంక్స్ టు మై ప్రొఫెషన్ అండ్ థ్యాంక్స్ టు గాడ్, ఈ ప్రొఫెషన్ ప్రతిరోజు కొన్ని వందల కొద్ది మూమెంట్స్ ని, వేల కొద్ది మెమరీస్ ని డైలీ ఇస్తూనే ఉంటుంది. ఎన్ ఎవ్రీ డే జాయ్. ఓకే. ఐ మీన్ నాకు తెలుసు మీరు చాలా బిజీగా ఉంటారని. బట్ మీ ఫ్రీ టైమ్ లో మీరు ఏం చేస్తారు? నా ఫ్రీ టైమా? సో ఐ థింక్ ఆలోచించి నాకు చాలా ఇష్టం. ఒక్కనే కూర్చొని బై ద సైడ్ ఆఫ్ ఎ రివర్ కానీ, ఏదైనా చెట్టు కింద కానీ, అయితే లైక్ ఏదైనా లైక్ ఒక కల్చరల్ ప్లేస్ అండ్ హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళి ఒక్కడనే కూర్చొని అట్లా డీప్ గా ఆలోచించడం నాకు ఇష్టం. ఐ లైక్ థింకింగ్. A great thinker is a great successful person, sir. థ్యాంక్ యూ. So what are you most afraid of? యా, చెప్పాను కదా, ఐఎమ్ మోస్ట్ అఫ్రేడ్ ఆఫ్ లోన్లీనెస్ అండ్ బీయింగ్ అవే ఫ్రమ్ ద పీపుల్ క్లోజ్ టు మై హార్ట్. సో నేను తొందరగా అటాచ్ అవ్వను, అంటే చాలా క్యాల్కులేట్ గానే ఉంటాను, కానీ ఎవరితో తొందరగా అటాచ్ అయ్యానంటే వదిలిపెట్టలేదు అనమాట. సో పెద్ద జిడ్డు నేను, సో తొందరగా అటాచ్ అవ్వలేను. సో అలా అటాచ్ అయిన వ్యక్తులు ఎవరన్నా కనుక దూరం అవుతారంటే కనుక దట్ అఫ్రైడ్స్ మీ మోస్ట్. అంటే బీయింగ్ అవే ఫ్రమ్ ద బిలవ్డ్ వన్స్ is the great afraiding thing. So what's your strongest quality, sir? Strongest quality is optimism. So like నేను ప్రతి దాంట్లో కూడా ఐ లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీ, అండ్ ఎవ్రీ క్రైసిస్ లో కూడా నేను ఆపర్చునిటీ కూడా చూస్తూ ఉంటాను. అండ్ బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మెనీ ఆఫ్ మై టీచర్స్ అండ్ గాడ్, నేను ఎప్పుడు కూడా చెప్పా కదా, ఒక హాఫ్ గ్లాస్ ని, అంటే ఆల్రెడీ అంత ఎక్కువ లేదు కానీ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ ఇట్. బట్ ఒకటేంటంటే, నేను ఒక గ్లాస్ ని ఎప్పుడు కూడా హాఫ్ వాటర్ ఫిల్డ్ గ్లాస్ ని హాఫ్ ఫిల్డ్ విత్ వాటర్ ని హాఫ్ ఫిల్డ్ విత్ ఎయిర్ గా చూడటానికి ట్రై చేస్తాను. సో ఆప్టిమిజం, అంటే దేంట్లో అయినా సరే ఒక పాజిటివ్ ఎత్తుక్కోవాలనుకుంటాను. అంటే ఎంత పెద్ద ప్రాబ్లం అని చెప్పండి, నాకు దాంట్లో ఒక హ్యాపీనెస్ నాకు అని ఎత్తుకుంటాను. ఐ ఆల్వేస్ సర్చ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ ప్రాబ్లం. అది పాజిటివ్, దట్ ఈస్ మూవింగ్ మీ యాక్చువల్లీ. దట్స్ వెరీ నైస్ సార్. అండ్ ఒకవేళ మీరు కనుక ప్రెసిడెంట్ అయితే ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారు సార్? ప్రెసిడెంట్ దేనికి ప్రెసిడెంట్ అమ్మా? లైక్ మన ఇండియా ప్రెసిడెంట్ అయితే మీరు ఏం చేస్తారు? పవర్ తక్కువ ఉంటుంది కదా, ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటాయి. ఓకే, మీకంటే ఇండియా ప్రెసిడెంట్ అబ్బా. ఓకే. సో ఓకే, నేను గనక ఒకవేళ లైక్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కనుక నేను అయితే కనుక
లైక్ ఫస్ట్ చేసే పని ఏంటంటే ఎడ్యుకేషన్ లో, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ ద కీ సెంటర్ టు ఆల్ ద సొసైటీ. సో బ్రిటిషర్స్ కూడా లైక్ లార్డ్ మెకాలే వచ్చి మెకాలే రిఫార్మ్స్ తో మన ఇండియన్ కల్చర్ ని కానీ మన ఇండియన్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని మార్చిపడేశారు. సో ఎడ్యుకేషన్ క్రియేట్స్ సొసైటీ అని బలంగా నమ్మే వ్యక్తిని నేను. సో కాబట్టి నేను ఒకవేళ ఇన్ కేస్ నా నిజాన్ని నాకు రాజకీయాలు రావాలని ఇంట్రెస్ట్ లేదు, నేను రాను కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ప్రొఫెషన్ అండ్ ఎంటర్ప్రైజ్. ఐ వాంట్ బి గ్రేట్ వరల్డ్ క్లాస్ ఎంటర్ప్రెన్యూర్, అంతేగాని ఐ నెవర్ వాంట్ బి ఇన్ టు పాలిటిక్స్. బట్ ఒకవేళ ఇన్ కేస్ మీ క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నా, ఇన్ కేస్ నేనే కనుక హెడ్ ఆఫ్ ద అయితే నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే ఎడ్యుకేషన్ లో లైఫ్ స్కిల్స్ ని మ్యాండేటరీగా ఎన్ఫోర్స్ చేస్తూ ఆర్ట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్ వెరీ మచ్ పార్ట్ ఉండాలి. అంటే మెయిన్ స్ట్రీమ్ లో, అంటే ఇది ఒక కో కరిక్యులర్ లో ఎక్స్ట్రా కరిక్యులర్ లో ఉండటం కాదు. ద గ్రాండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ద గ్రాండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ద గ్రాండ్ ఆర్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా మెయిన్ కరికులం గా రైట్ ఫ్రమ్ కేజీ టు పీజీ అది ఉండేటట్టుగా ఒక స్ట్రాంగ్ ఎన్ఫోర్స్మెంట్ ని చేస్తూ దాన్ని ఓవర్సీ చేయడానికి నా కిందే ఒక పర్టికులర్ వింగ్ కంటిన్యూస్ డైరెక్ట్ గా ఆపరేట్ చేసేలాగా చూసుకుంటాను. దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు డూ. అదొక చేంజ్ చేస్తే ఆటోమేటిక్ మీద చేంజ్ అవుతుంది. నేను బలంగా. దట్స్ వెరీ నైస్ సార్. బట్ మీకైతే ఇంట్రెస్ట్ లేదు, కానీ మీ ఫ్రెండ్స్ చాలా మంది కోరుకుంటున్నారు మీరు కంపల్సరీ పాలిటిక్స్ లోకి రావాలి అని. యా, లేదు. థ్యాంక్ యూ సార్. సో నాతో ఈ ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించింది సార్? ఆల్వేస్ మృదుల నిహారిక, ఏ జాయ్. అంటే చాలా చక్కగా, చాలా వెల్కమింగ్ గా, విత్ బీమింగ్ స్మైల్ యూ హావ్ టేకెన్ అప్ ద ఇంటర్వ్యూ. అంటే ఐ నెవర్ ఫెల్ట్, అంటే నాకు ఒక భయం ఉండదు ఎప్పుడు కూడా, నేను ఎక్కువ మాట్లాడేస్తున్నానేమో, అంటే ఇంటర్వ్యూ అంటే కొంచెం తక్కువే మాట్లాడాలి కదా, పాపం బాధ చేయకూడదు అనే భయం ఉంటుంది. అందువల్ల నేను అంటే చాలా మాట్లాడాలనుకుంటా, కానీ చాలా తక్కువ మాట్లాడి ట్రై చేస్తుంటే, అయితే ఓవర్ పర్ఫార్మెన్స్ అదే అండర్ పర్ఫార్మెన్స్ అప్పుడప్పుడు ఉంటది. బట్ ఇక్కడ నాకు ఆ ఇబ్బంది లేకుండా, అంటే నేను ఎక్కడా కూడా నీ ఫేస్ లో కొంచెం కూడా లైక్ ఒక వర్రీ గానీ, లేకపోతే ఒక తొందరగా అవగొట్టాలన్నటువంటి ఆదుద్దా కానీ చూడలేదు. చాలా కూల్ గా, చాలా వెల్కమింగ్ గా, చాలా ప్లెజెంట్ గా చేశావు. సో అందుకని నేను నా హార్ట్, అంటే ఓపెన్ హార్ట్ విత్ భార్గవ్ అని వచ్చాము. సో నేను అంత కంఫర్టబుల్ గా నా హార్ట్ ఓపెన్ చేయగలిగాను. సో దట్ కంఫర్ట్ ఈస్ గివెన్ బై యూ. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో హోప్ దిస్ జర్నీ కంటిన్యూ లైక్ దిస్. సో మై స్పెషల్ కంగ్రాచులేషన్స్ అండ్ విషెస్ టు మేఘన. అంటే ఒక గ్రేట్ ఆంటర్ప్రెన్యూర్, అండ్ ఐఎమ్ షూర్ తను ఒక గ్రేట్ ఆంటర్ప్రెన్యూరే కాదు, నేను కోరుకుంటున్నాను నిజంగా మేఘనా నుంచి. ఐ వాంట్ టు సీ మేఘనా యాజ్ ఏ గ్రేట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఇండియా. సో ప్రైమ్ మినిస్టర్ అవ్వగలిగే క్యాపబిలిటీ మేఘనాకు ఉందని నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. దిస్ ఇస్ మై విష్ ఫర్ హర్. సో తను జస్ట్ నాట్ ఎంటర్ప్రెన్యూర్ గా అయిపోకూడదు. ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఒక సోషల్ లైఫ్ లోకి రావడానికి తను హెల్ప్ అవ్వాలి. సోషల్ లైఫ్ లో కొంచెం యాక్టివ్ గా వచ్చి she should aspire for a longer goal. The larger goal is becoming a strong woman prime minister for India after Indira Gandhi. So that is my wish for Meghna, and thanks for Meghna. పాపం నేను చాలా యాక్చువల్ గా చాలా హెక్టిక్, అంటే కొంచెం బిజీ స్కెడ్యూల్స్ లో ఉండి పాపం తను ఫోన్ చేసిన ప్రాపర్ రెస్పాండ్ అవ్వకపోయినా, ఈవెన్ ఇప్పుడు కూడా ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా, అంటే నేను ఇంకొంచెం బెటర్ గా తను మీకు అసిస్ట్ చేస్తుంటే బాగుండేది. లేకపోయినా సరే వెంటబడి మరీ నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నందుకు, నా మీద ఎప్పుడు మీ ఇద్దరు చూపించే అభిమానానికి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ మై స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు శ్రీకృష్ణ. ఎందుకంటే గొప్ప వాళ్ళు అవుతారు, అందుకని ఓన్లీ గొప్ప వాళ్ళతోనే సాంగత్యం చేయగలుగుతారు, మిగతా వాళ్ళతో ఎక్కువ కాలం ట్రావెల్ చేయలేరు కూడా. సో నాకు మీ గురించి తెలియదు కాబట్టి నేను మీ గురించి చెప్పలేను, బట్ వీళ్ళిద్దరి గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఐఎమ్ షేరింగ్. సో శ్రీకృష్ణ, యూ హ్యావ్ గాట్ ఏ గ్రేట్ టీమ్ విత్ యూ. So please support them to all you guys.